తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా నిజమైన స్వతంత్రం వచ్చినటువంటి రోజు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా తెలంగాణ ప్రజాప్రభుత్వం వైపు చూస్తున్నటువంటి సందర్భం. తెలంగాణలో బీసీలందరికీ కూడా స్థానిక రాజకీయాల్లో, విద్యలో, ఉద్యోగ అవకాశాల్లో 42% రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతోనే ఈ యొక్క బిల్లును ఆమోదింపజేసినటువంటి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ అన్న గారికి, మన జిల్లాకు సంబంధించినటువంటి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ దుద్దిలి శ్రీధర్ బాబు అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ యొక్క భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ రోజు ఆదర్శంగా తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకంటున్నా అంటే అప్పుడు ఏ రోజైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా వారి యొక్క అవసరాలను, అసమానతలను గమనించి ఈ యొక్క భారతదేశ వ్యాప్తంగా కులగణన చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎవరెంతో వారికంతా అనే నినాదంతోనే కులగణన చేయాలనే ఒక ఆలోచనకు రావడం జరిగింది. తన ఆలోచనకు అనుగుణంగా మన ప్రజాప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే తెలంగాణలో కేబినెట్ లో ఫిబ్రవరి 4వ తేదీన కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం నుంచి నివేదిక వరకు 1 సంవత్సర కాలంలోపే ఈ యొక్క బిల్లును ఆమోదింపజేసినటువంటి మంత్రివర్గానికి, అదేవిధంగా మా ముఖ్యమంత్రి వర్యులకి ఈ యొక్క బీసీల పక్షాన బీసీలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారందరి పక్షాన నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.